అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు కామన్ మ్యాన్ ప్రాపర్టీస్. ఈ రోజు నుండి మన ఛానల్లో ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేశామండి. ఇది కంప్లీట్ గా బయ్యర్ సేఫ్టీ కోసం తీసుకోవాల్సిన ఇది కంటెంట్ ఉంటుంది. ఇప్పుడు వీడియో టాపిక్ లోకి వచ్చేద్దాము. డబుల్ రిజిస్ట్రేషన్ అంటే ఏంటి? ప్రాపర్టీ 2 సార్లు రిజిస్ట్రేషన్ అయితే ఏమవుతుంది? సపోజ్ మీరు ఒక ప్రాపర్టీ కొనుక్కున్నారు అనుకుందాము. మీరు కొనుక్కొని దాన్ని రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు, సేల్ డీడ్ వచ్చింది. మీరు ప్రశాంతంగా హ్యాపీగా నా దగ్గర ఒరిజినల్ సేల్ డీడ్ ఉంది, కంప్లీట్గా రిజిస్ట్రేషన్ అయిపోయింది అని హ్యాపీగా ఉన్నారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఒక పర్సన్ వచ్చి సేమ్ నా దగ్గర కూడా సేల్ డీడ్ ఉంది, ఈ ప్రాపర్టీ నాది అని అంటే మీ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? అసలు ఒక ప్రాపర్టీని 2 సార్లు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా? అసలు డబుల్ రిజిస్ట్రేషన్ అంటే ఏంటి? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇది కంప్లీట్గా బయ్యర్ సేఫ్టీ కోసం మాత్రమే ఈ వీడియోస్ చేస్తున్నాను. కాబట్టి ప్రాపర్టీస్ కొనే ముందు ఇలాంటి అవేర్నెస్ వీడియోస్, నాలెడ్జ్ కూడా పెంచుకుంటే మీరు కంప్లీట్గా మంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. లేదు ఇలాంటి వీడియోస్ని మీరు స్కిప్ చేస్తే మీరు కష్టపడి సంపాదించుకున్న మనీ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ డేస్లో మీరు లూజ్ అయిపోతారు. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మీలో ఎవరైనా మన ఛానల్కి సపోర్ట్ చేయాలనుకుంటే జాయిన్ బటన్ ఉంది, జాయిన్ అయ్యి సపోర్ట్ చేయండి. అలాగే మీరు ప్రాపర్టీస్ మీకు మీరుగా వెరిఫై చేసుకోవాలనుకుంటే మన దగ్గర ఈ బుక్ ఉంది. ఒక 15 to 20 మినిట్స్ చదివితే బేసిక్ నాలెడ్జ్ వస్తుంది. లేదు కంప్లీట్గా బ్రీఫ్ నాలెడ్జ్ కావాలి అనుకుంటే మన దగ్గర వీడియో కోర్స్ కూడా ఉంది. సో ఏవే డాక్యుమెంట్స్ చెక్ చేయాలి, ఎలా చెక్ చేయాలి, ఇవన్నీ కూడా నేను కంప్లీట్గా ఒక క్లాస్ లాగా దాన్ని రికార్డ్ చేసి పెట్టడం జరిగింది. ఇవన్నీ మన వెబ్సైట్లో అవైలబుల్గా ఉన్నాయి. దానికి సంబంధించిన లింక్స్ కింద పెడుతున్నాను, డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. సో మీరు అక్కడ నుండి కూడా చెక్ చేయొచ్చు. ఇప్పుడు వీడియో టాపిక్లోకి వద్దాము. మనలో చాలామంది ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు ఏం చూస్తాం? రోడ్డు ఉందా, లొకేషన్ బాగుందా, రేట్ ఎంత వస్తుంది, ఎంత తగ్గుతుంది, బ్యాంక్ లోన్ వస్తుందా, ఇలాంటి జనరల్గా చూస్తూ ఉంటాం. కానీ అన్నింటికంటే ముందు మోస్ట్ ఇంపార్టెంట్, నాకు ప్రాపర్టీ అమ్ముతున్న వ్యక్తికి ఈ ప్రాపర్టీని అమ్మే అర్హత ఉందా అనేది చెక్ చేయాలి. ఈ విషయం సరిగ్గా తెలుసుకోకుండా మీరు ప్రాపర్టీస్ కొనుక్కుంటే ఫ్యూచర్లో లీగల్ ఇష్యూస్ ఖచ్చితంగా వస్తాయి. అలాంటి లీగల్ ఇష్యూస్లో వన్ ఆఫ్ ద ఇష్యూ ఏంటంటే డబుల్ రిజిస్ట్రేషన్. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్తో మనం అర్థం చేసుకుందాం. సపోజ్ నరేంద్ర అనే వ్యక్తి ఒక 200 గజాలు ఒక ప్లాట్ని కొనుక్కున్నారు. కొనుక్కున్న తర్వాత దాన్ని రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు, తనకి సేల్ డీడ్ ఇవన్నీ వచ్చాయి. కానీ ఒక 6 నెలల తర్వాత మీ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీ దగ్గరికి వేరే వ్యక్తి వచ్చి ఈ ప్రాపర్టీ నాది, నేను ఎప్పుడో కొనుక్కున్నాను, నా దగ్గర సేల్ డీడ్ ఉంది అని వచ్చారనుకుందాం. అప్పుడు నరేంద్ర అనే వ్యక్తి ఖచ్చితంగా షాక్ అవుతాడు. ఇదేంటి, నేను ఒక కంప్లీట్ ప్రాసెస్లో ఒక ప్రాపర్టీ చూసి దాన్ని చలానా పే చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని ఒరిజినల్ సేల్ డీడ్ నా దగ్గర ఉంది కదా, సో అయినా వేరే వ్యక్తి వచ్చి ఈ ప్రాపర్టీ నాది అని అంటున్నాడు ఏంటి అని చాలా మంది షాక్ అవుతారు. ఈ డబుల్ రిజిస్ట్రేషన్ ఇష్యూస్ అనేవి డిజిటలైజేషన్ అవ్వకముందు ఎక్కువగా హ్యాపెన్ అయ్యాయి. ఇప్పుడున్న ఈ టెక్నాలజీలో డబుల్ రిజిస్ట్రేషన్ కొంచెం తగ్గింది, ఆల్మోస్ట్ ఒక 90% తగ్గిపోయింది. కానీ 2014, 2012 ఈ బిఫోర్ ఏదైతే ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్ అయ్యాయో ఇవి తీసుకునేటప్పుడు ఖచ్చితంగా డబుల్ రిజిస్ట్రేషన్ ఉందా లేదనేది చెక్ చేయాలి. ఎందుకంటే అప్పట్లో ఓన్లీ తంబు పెట్టి ఇలా చేసేవారు. బట్ ఇప్పుడు మన ముందే అంత రిజిస్ట్రేషన్ అవుతుంది కాబట్టి సో ఒక 90% మనం సేఫ్గా ఉన్నామని మనం అయితే అనుకోవచ్చు. సో ఇప్పుడు ఈ డబుల్ రిజిస్ట్రేషన్ ఎలా జరుగుతుంది అంటే, ఇప్పుడు ఒక 200 గజాలు లేదా 300 గజాల్లో 200 గజాలు నరేంద్ర అనే వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేశారు. ఇంకో 100 స్క్వేర్ యార్డ్స్ ఉంది కదా, అది వేరే వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఏమైనా మార్పులు జరిగి ఉంటే ఈ డబుల్ రిజిస్ట్రేషన్ అనే సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అయింది అని అంటే అది 100% లీగల్ ఇష్యూస్ లేని ప్రాపర్టీ అని కాదు. రిజిస్ట్రేషన్ అనేది ఒక ఇంపార్టెంట్ స్టెప్. అంటే ఒక ప్రాపర్టీ మనకి ట్రాన్స్ఫర్ అవ్వడానికి అందులో ఒక ఇంపార్టెంట్ మేజర్ స్టెప్ ఇది. సో మనకి అమ్ముతున్న వ్యక్తికి ఈ అమ్మే హక్కు ఉందా, తను ఎలిజిబుల్ పర్సనా కాదా, ఇంతకు ముందు ఎవరికైనా ఈ ప్రాపర్టీని అమ్మాడా, ఈ ప్రాపర్టీ అమ్ముతున్న వ్యక్తికి ఎలా సంక్రమించింది, ఇలాంటివన్నీ కూడా చెక్ చేయాలి. ఇప్పుడు ఈ డబుల్ రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా జరిగేది, ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా చూద్దాం. ఒక 200 గజాల స్థలాన్ని ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి అమ్మారు అనుకుందాం. మళ్ళీ అదే ఏ అనే వ్యక్తి సి అనే వ్యక్తికి అదే 200 గజాల స్థలాన్ని అమ్మడానికి ప్రయత్నించి సక్సెస్ అయితే దీన్ని డబుల్ రిజిస్ట్రేషన్ అంటారు. అంటే ఏ అనే వ్యక్తి దగ్గర 200 గజాల ల్యాండ్ ఉంది,
ఈ ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి ఆల్రెడీ సేల్ చేశారు. మళ్ళీ ఇదే ఏ అనే వ్యక్తి సి అనే వ్యక్తికి ఇదే 200 గజాల స్థలాన్ని నాదే అని అమ్మగలిగితే అప్పుడు దాన్ని డబుల్ రిజిస్ట్రేషన్ అంటారు. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ విధంగా కూడా డబుల్ రిజిస్ట్రేషన్ జరగవచ్చు. ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి ఈ 200 గజాల స్థలాన్ని అమ్మారు. అదే ఏ అనే వ్యక్తి సి అనే వ్యక్తికి ఈ 200 గజాల స్థలాన్ని అమ్మారు. ఇక్కడ ఏ అనే వ్యక్తి 200 గజాలు బి అనే వ్యక్తికి అమ్మిన వెంటనే తిను ఎక్స్ పార్టీ అవుతారు. సో తినకి అమ్మే అధికారం అయితే ఉండదు. కానీ సికి ఎలా అమ్మగలుగుతారు అని అంటే 200 గజాల స్థలాన్ని అమ్ముతారు. కానీ అక్కడున్న బౌండరీస్ కానీ సర్వే నెంబర్ కానీ చేంజ్ చేసి అమ్మగలుగుతారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో కూడా డబుల్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. అందుకే ఒక ప్రాపర్టీ కొనుక్కునేటప్పుడు ఒక మంచి లీగల్ అడ్వైజర్ని కానీ లేదంటే డాక్యుమెంట్ ఎవరైతే క్లియర్గా చెక్ చేయగలుగుతారో వాళ్ళని ద్వారా మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకొని ప్రాపర్టీస్ కొనుక్కుంటే మీరు ఈ డబుల్ రిజిస్ట్రేషన్ అనే సమస్య నుండి బయటపడతారు. థర్డ్ రీజన్, మీరు ఒక ల్యాండ్ కొనుక్కున్నారు. ఆ ల్యాండ్ వారసత్వంగా వచ్చింది అనుకుందాం. సపోజ్ నరేంద్ర అనే వ్యక్తి ఒక 30 సెంట్ల ల్యాండ్ని రమేష్ అనే వ్యక్తికి అమ్మారు. నరేంద్ర అనే వ్యక్తికి 4 పిల్లలు ఉన్నారు. కానీ కొనుక్కున్న వ్యక్తి నరేంద్ర యొక్క లీగల్ హెయిర్స్ ఎవరైతే ఉన్నారో ఎంతమంది ఉన్నారో తెలుసుకోకుండా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అనుకుందాం. ఈ రిజిస్ట్రేషన్లో నరేంద్ర యొక్క పిల్లల్లో ఒక పర్సన్ సంతకాలు చేయలేదు అనుకుందాం. సో అలాంటప్పుడు ఫ్యూచర్లో ఈ ఎవరైతే సంతకం చేయలేదో ఆ వ్యక్తి వచ్చి ఈ ప్రాపర్టీ నాది అని క్లెయిమ్ చేయవచ్చు. ఇది ఒక రీజన్ అవుతుంది. ఇప్పుడు ఈ వ్యక్తి ఫ్యూచర్లో ఎవరికైనా అమ్మితే అదే స్థలాన్ని అప్పుడు దీనిపైన మళ్ళీ డబుల్ రిజిస్ట్రేషన్ అనే సమస్య రావచ్చు. ఇది ఒక రీజన్. ఫోర్త్ రీజన్, కొన్ని ప్రాపర్టీస్ అప్పుడప్పుడు నేను డాక్యుమెంట్ వెరిఫై చేస్తూ ఉంటాను కదా, అప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ పవర్ ఆఫ్ అటార్నీ ఉంటుంది, అంటే జీపీఏ ఉంటుంది. సో జనరల్ పవర్ ఆఫ్ అటార్నీలో చూసుకుంటే ఎవరైతే ఓనర్ ఉన్నారో ఓనర్ తను రాని పక్షాన తను ఒక ఏజెంట్ని తన ప్రాపర్టీని అమ్మమని పవర్ ఇస్తారు. అంటే నరేంద్ర అనే వ్యక్తి బయట ఎక్కడో ఉన్నారు. సో సురేష్ అనే వ్యక్తికి ఈ ప్రాపర్టీని అమ్మే హక్కు నీకు ఇస్తున్నాను అని చెప్పేసి పవర్ ఇస్తారు. ఈ సురేష్ అనే వ్యక్తి ఒక ఏ అనే పర్సన్కి అమ్మారు. సో ఇప్పుడు ఈ జీపీఏ హోల్డర్ నిజంగా ఆ పవర్ ఉందా లేదా అనేది కూడా మనం చెక్ చేయాలి. అలా లేకపోతే అప్పుడు కూడా మనకి ఈ డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్ వస్తుంది, ఈసీ తీసుకుంటే డబుల్ రిజిస్ట్రేషన్ ఉందా లేదా తెలిసిపోతుంది కదా అని. ఎస్, ఈసీ చెక్ చేస్తే దానిపైన డబుల్ రిజిస్ట్రేషన్ ఉందా లేదా అనేది మనం చూడొచ్చు. కానీ 100% ఈసీ పైన మాత్రమే డిపెండ్ అవ్వకూడదు. ఈసీతో పాటుగా ఈ ప్రాపర్టీకి సంబంధించిన ప్రీవియస్ డాక్యుమెంట్స్ లైక్ లింక్ డాక్యుమెంట్స్, మదర్ డాక్యుమెంట్స్, సర్వే నెంబర్స్, ఎఫ్ఎంబీస్ ఇలా చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా మనం చెక్ చేయాలి. ఈసీ చెక్ చేసాం కాబట్టి ఈ ప్రాపర్టీ 100% క్లియర్ అని ఎప్పుడు కూడా ఒక నిర్ధారణకి రాకూడదు. అయితే ఇప్పుడు ఈ డబుల్ రిజిస్ట్రేషన్ సమస్య రాకుండా ఉండాలంటే ఒక బయ్యర్ ఏం చేయాలి? మీరు ఒక ప్రాపర్టీ తీసుకుందాం అనుకునేటప్పుడు మీరు ఏదైతే ప్రాపర్టీ చూస్తున్నారో దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఒకటే చూడకండి. ఈ ప్రాపర్టీ ఇతనికి ఏ విధంగా వచ్చింది ఆ డాక్యుమెంట్ చెక్ చేయాలి. అంటే ఒరిజినల్ సేల్ డీడ్తో పాటుగా లింక్ డాక్యుమెంట్స్, మదర్ డాక్యుమెంట్, రెవెన్యూ డాక్యుమెంట్ ఇవి కూడా మీరు అతని దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి మీరు ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు ఈ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అయిందా అని మాత్రమే చూడొద్దు. దీనికి సంబంధించిన ప్రీవియస్ డాక్యుమెంట్స్ కూడా మీరు కలెక్ట్ చేసుకొని చెక్ చేయించుకోవాలి. అప్పుడే మీరు డబుల్ రిజిస్ట్రేషన్ అనే ఇష్యూ నుండి దూరంగా ఉంటారు. లేదంటే మీరు ఖచ్చితంగా మీరు సంపాదించిన హార్డ్ అండ్ మనీ లాస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయాలంటే జాయిన్ బటన్ ఉంది, జాయిన్ అయ్యి సపోర్ట్ చేయండి. మీలో ఎవరైనా ఎక్కడైనా ప్రాపర్టీ తీసుకుంటుంటే ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్ మన ఛానల్ ద్వారా వెరిఫై చేసుకొని సేఫ్గా ఉండండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.